2026 జనవరి నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రజల్లో నూతన జ్వాల. మన రాజకీయ చరిత్రలో కొన్ని సంఘటనలు ఒక నాయకుడిని కాదు, ఒక యుగాన్ని మార్చేస్తాయి. అలాంటి క్షణం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని తాకబోతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. 2026 జనవరి ప్రజల్లో ఇప్పటికే ఒక చర్చ, ఒక అంచనా, ఒక వదంతి కాదు, ఒక ఊపిరి. జగన్ మళ్ళీ పాదయాత్ర మొదలు పెడతారంట. అవును, వైసీపీ వర్గాలు ఇదే చెప్తున్నాయి. గతం ఒక సంచలనం, భవిష్యత్తు ఒక ఆశ. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూద్దాం. 2017లో మొదలైన ఆ పాదయాత్ర రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మార్చివేసింది. ప్రజల గుండెల్లో ఏమున్నదో గడప గడపకి వెళ్ళి విని జగన్ తన ప్రయాణాన్ని నాయకుడి నుండి భవిష్యత్తు ముఖ్యమంత్రిగా మార్చుకున్నాడు. ఆ కాలం, ఆ ప్రజాస్రవంతి ఇప్పటికీ చాలామందికి గుర్తుంది. మరి ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర ఎందుకు? ప్రజల్లో తిరిగి నేరుగా కలిసే ప్రయత్నమా? వైఎస్ఆర్సీపీలో కొత్త శక్తిని నింపే ఆయుధమా? లేక రాబోయే ఎన్నికల కోసం తిరిగి నిలబడే ఒక ధైర్యమైన అడుగా? కారణం ఏమైనా ప్రజల్లో మాత్రం ఒక ఆసక్తి నెలకొంది. 2026 జనవరి తెల్లవారితే జగన్ తిరిగి తన పాదయాత్రలో ప్రజల మధ్యకి అడుగు పెట్టారనుకోండి. రాజ్యం నిండా మళ్ళీ ఒక సంచలనమే, ఒక కొత్త చర్చ, ఒక కొత్త పోరాటం, ఒక కొత్త సందేశం. జగన్ పాదయాత్ర అంటే ఎప్పుడూ ప్రజల స్పందన ప్రత్యేకం. ఒక్కో గ్రామం, ఒక్కో పట్టణం తిరిగి జనాల మధ్యకు రావటం. ఇది రాజకీయంగా ఎంత ప్రభావం చూపుతుందో, ఎంత మార్పు తీసుకువస్తుందో ఇది మాత్రం నిజం. ప్రజలు గమనిస్తారు. రాజకీయ సమీకరణాలు మారిపోతాయి. ఇప్పటికి ఇది ఒక వార్త మాత్రమే, కానీ జగన్ 2026 జనవరిలో ప్రజల కోసం ప్రజల మధ్యకు వస్తున్నారు. ప్రజల తీర్పే భవిష్యత్తు రాస్తుంది.